నమస్తే తెలంగాణ ఎక్స్ప్రెస్ ని కుమార్ దామిరా ఇంకా హెడ్లైన్ చూద్దాం. పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్లో రైతుల రాస్తారోకో, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్న బీఆర్ఎస్ నేతలు. ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వరంగల్ పోలీసుల తనిఖీలు, విత్తన నిల్వల వివరాల సేకరణ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అందశ్రీ తాకట్టు పెట్టారన్న సుంకే, సీఎం రేవంత్ రెడ్డికి ఎంతకు అమ్ముకున్నారని ఫైర్. ఎల్లుండి సాయంత్రం గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ కవాతు, ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నేతలు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని కాంగ్రెస్ మోసం, రేవంత్ రెడ్డి హామీ నెరవేర్చాలని బీసీ జనసభ డిమాండ్. ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య, హైదరాబాద్ జీడిమెట్లలో విషాద ఘటన. డీటెయిల్ చూస్తే దేశంలో సార్వత్రిక సమరం ఆఖరి అంకానికి చేరింది. తుది దశ లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలతో మైకులు బంద్ అయ్యాయి. ఎల్లుండి 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు తుది దశ పోలింగ్ జరగనుంది. దేశంలోని 543 లోక్సభ సీట్లకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇక జూన్ 4న లోక్సభ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశంలో సార్వత్రిక సమరం ఆఖరి అంకానికి చేరింది. తుది దశ లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలతో మైకులు బంద్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. కుమార్, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసిందని చెప్పుకోవచ్చు. 7 దశలుగా పోలింగ్ చేయాలని చెప్పేసి ఈసీ భావించిన నేపథ్యంలో 6 దశల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. 7వ దశ జూన్ 1వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న ప్రారంభమైన 2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ ఇవాళతో తుది దశ కూడా చివరంకాన్ని చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ తుది దశలో 8 రాష్ట్రాల్లో 57 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఇందులో బీహార్లోని 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 3, పంజాబ్ లో 13, ఉత్తరప్రదేశ్ లో 13, వెస్ట్ బెంగాల్ లో 9 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈసీ అంతా కసరత్తు చేసింది. ఏదైతే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కసరత్తు చేసింది. రేపు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు తీసుకొని పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ జరగనున్నారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి కూడా ఈ 7వ విడతలోనే పోలింగ్ ఉండనుంది. ఇప్పటికే ఆ ప్రచారం అంతా కూడా ప్రధాన రాజకీయ పార్టీ ప్రచారం అంతా కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ పైన దృష్టి సారించాయి. చివరి 6 దశలు ఏ విధంగా అయితే పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేసినారో ఈ చివరి దశ కూడా అదే విధంగా ఎన్నికల నిర్వహణ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఆ ప్రధాని నరేంద్ర మోడీ వారణాసితో పోటీ చేయడంతో పాటుగా ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఆ సందేశాలు ఉందో ఆ సందేశాల ఘటనకు సంబంధించి అక్కడ కూడా సుబ్రీస్ పర్గనాస్ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా ఈ 7వ దశలోనే పోలింగ్ ఉంది. అక్కడ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అక్కడ మరింత దాడులు జరిగే నేపథ్యంలో ప్రత్యేక కేంద్ర బలగాలను మోహరించింది. కేంద్ర బలగాలతో పాటు ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఏదైతే ఈ 8 రాష్ట్రాల్లో 57 పోలింగ్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే
సగము వెబ్ కాస్టింగ్ ద్వారా సిటీ కెమెరాల సర్వేలెన్స్ ద్వారా నిఘా పెట్టుకున్నారు. ఇదంతా కూడా ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఏదైతే ఈ పోలింగ్ కొనసాగిన అనంతరం అన్నింటి కూడా శాంతంగా భద్రపరుస్తున్నారు. సాయంత్రం ఎల్లుండి పోలింగ్ జూన్ 1న పోలింగ్ ముగిసిన తర్వాత 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి. అంతేకాకుండా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఏదైతే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబడ్డారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిశాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి జూన్ 2నే ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మాత్రం జూన్ 4న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల ఫలితాలతోటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా సంబంధించిన శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిన్. బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఈసారి లానినా ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దక్షిణ భారత్లో ఎక్కువ, వాయువ్యంలో సాధారణం, ఈశాన్య భారత్లో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి నైరుతి రుతుపవనాలు ఈ రోజు ఉదయం కేరళ తీరాన్ని తాకినట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అటు ఎండల తీవ్రత అనేది నానాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాగడంతో కూడా దేశ ప్రజలు కొంత ఉపశమనం లభించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ వార్తతోటి. ఎందుకంటే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు చూస్తే మాత్రం దాదాపుగా 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు 2 తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చూస్తే మాత్రం నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో అంటే కొంత వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కావచ్చు, హిందూ సముద్రానికి సంబంధించి కూడా కొంత వాతావరణాలు అనుకూలంగా ఉండటంతో కూడా అటు నైరుతి ఋతుపవనాలు 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఎప్పుడైనా రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా 106% పైగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు జూన్ లో కొంత వర్షాలు తగ్గుముఖం పడినా కూడా, అటు సాధారణంగా పడినా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సాధారణ కంటే కూడా అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే క్యాండిల్ ర్యాలీ కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ గార్డెన్స్ దగ్గరున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, దేవి ప్రసాద్ తదితరులు పరిశీలించారు.
క్యాండిల్ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ప్రగతిని రేవంత్ సర్కారు మసకబారుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వ లోగో నుంచి చార్మినార్ను తొలగించాలని నిర్ణయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ 10 ఏళ్ల ప్రగతిని కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలో చార్మినార్ 400 ఏండ్ల ఉత్సవాలు జరిగాయని గుర్తు చేసిన కేటీఆర్ 440 ఏండ్ల చారిత్రక వారసత్వాన్ని రాచరిక చిహ్నంగా పేర్కొనడం రేవంత్ సర్కారు బాబద్ధారిత్యమన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసన తెలిపారు. ప్రజలకు మేలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మూర్ఖపు నిర్ణయాలతో ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పాలి, దేశానికి చెప్పాలి. 10 ఏళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ, అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్ కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991 లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్ కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చారులోనే చార్మినార్ ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు హరీష్ రావు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న
17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరిలో వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు ఉన్నారని వివరించారు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్. చరిత్రపై అవగాహన లేని రేవంత్ రెడ్డి చరిత్రను చెరిపివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా తుగ్లక్ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రను రూపుమాపాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టామని వినయ్ భాస్కర్ హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా 1000 ఏళ్ల చరిత్ర గల కాకతీయ లోగోను, అదేవిధంగా చార్మినార్ను రాష్ట్ర లోగోల నుంచి, అధికారిక లోగో నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉలికిపడి ఈ దుశ్చర్యను ఖండించాలి. దీని పాలకులకు విజ్ఞప్తి, కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి, ఈ తోరణాన్ని కానీ, కాకతీయ తోరణం కానీ, చార్మినార్ను కానీ, ఈ 2 అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి. చరిత్రకారులతోని మీకు చరిత్ర తెలియకుంటే, తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి. ఈ ప్రాంతంలో కాకతీయుల పాలన గురించి తెలుసుకోండి. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. మేధో సంపద చేసి, మేధో మదనం చేసి, చరిత్రకాలతోని కొన్ని గంటలు, కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా, దేశ ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోరణం కానీ, అటు చార్మినార్ కానీ, ఆ చార్మినార్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది. ఈరోజు అదేదో ముస్లింకి చెందింది అనుకుంటున్నారు, కానే కాదు. ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మినార్ చిహ్నం. దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకండి అని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా, తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.